హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ క్విక్ రెసిపీ చూసేయండి. వంకాయ కర్రీ పిల్లల లంచ్ బాక్స్లో కూడా త్వరగా అయిపోతుంది. ఎక్కువ మసాలాస్ యూస్ చేయకుండా పిల్లలకి సెట్ అయ్యే రెసిపీ అనమాట ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టేసేయండి. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారనమాట. ముందుగా కొన్ని పల్లీలు తీసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం ఈ కర్రీ అంతా పల్లీనే యూస్ చేస్తాము. నేను వాళ్ళు కొంచెం అల్లం పేస్ట్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు, లేకపోతే పల్లీలతోనే చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని వంకాయ అంతా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వంకాయ అంతా మంచిగా ఫ్రై అవ్వాలి. వంకాయని తిప్పుతూ మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ప్లేట్ పెట్టేసి మంచిగా మగ్గించుకుంటూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. అలా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయ తీసేసి మనం సైడ్ పెట్టేసుకోవాలి. తర్వాత మనం పల్లీలు వేయించి పెట్టేసుకున్నాం కదా, అవన్నీ పొట్టు తీసేసి మంచిగా కొన్ని వాటర్ యాడ్ చేసేసి పేస్ట్ చేసి పెట్టేసుకోండి. మంచిగా పేస్ట్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోండి. తర్వాత వంకాయలు అన్నీ ఫ్రై అయినాక మనం అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని సైడ్ పెట్టేసుకున్నాం. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ తీసేసేయండి, ఎందుకంటే మన కర్రీకి అంత ఆయిల్ యూస్ కాదు కదా. కొంచెం ఆయిల్ తీసేసి ఆయిల్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఒక వట్టిమిరపకాయ, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. సాల్ట్ వేస్తే ఆనియన్ కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది కదా, అందుకనేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకోండి. తర్వాత మన టమోటా కూడా వేసేసి ఫ్రై చేసేసుకోండి. అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అందులోనే కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. ఇంతే, ఈ మసాలాస్ తప్ప ఇంకా మనం ఏ మసాలాస్ యూజ్ చేయమన్నమాట ఈ కర్రీకి. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా మంచిగా నచ్చుతుంది అనమాట. తర్వాత అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా శనగకాయ పప్పులు, అది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయండి. అది కూడా మంచిగా అంతా ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలని కూడా యాడ్ చేసేసి అంత మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి మీకు ఇక్కడ గ్రేవీని కన్సిస్టెన్సీ బట్టి ఇక్కడ మీరు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే మనకు వంకాయలు ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటాయి. అందుకే మీ గ్రేవీని పట్టేసి ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ని కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక 5 minutes వరకు ఉడకనిచ్చేసేయండి. అంతే, మన సింపుల్ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఈ వంకాయ కర్రీ చపాతీ, రైస్, బిర్యానీలకు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. అలాగే మీకు ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.